అటువంటి పరిస్థితుల్లో కూడా నష్టాన్ని ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించి ఎటువంటి ప్రాణ నష్టం లేకోకుండా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు రివ్యూస్ చేస్తూ అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఈ సహాయక కార్యక్రమాల్లో నడిపించిన విషయాన్ని మనందరం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాత్రింబోళ్ళు అనకుండా ప్రజలు కష్టపడకూడదు, ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జలదిగ్బంధనం జరిగిన విషయాన్ని మనం కూడా చూస్తా ఉన్నాం. వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్లి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు 7,20,000 ఫుడ్ ప్యాకెట్స్ ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్డుల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటింపచేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి, ఎందుకంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి, మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ సమస్య ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మళ్లీ చేయటం, మళ్లీ కనెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని మంచిని కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దాదాపు 30-40 డ్రోన్స్ ని వినియోగించి, డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితులు కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ ను పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు, బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ ను కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. మరి డ్రోన్స్ ద్వారా, ఎందుకంటే 3 రోజుల నుంచి ఇళ్లలో బయటికి రాలేకుండా, అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ ఇల్లు చుట్టూతా ఉండటం మూలంగా జ్వరాలు పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 70 పునరావాస కేంద్రాల్లో 15,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,37,000 క్యూసెక్ల వరద రావటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. దాని నుంచి కూడా ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను. మరి నూజివీడులో, విజయవాడలో ఏ విధంగా అయితే నష్టం జరిగిందో నూజివీడులో కూడా చాలా ట్యాంకులు, పెద్ద చెరువు కానివ్వండి, మొగల్ చెరువు కానివ్వండి, యనమదల్లో చెరువులు, దాదాపు ఒక 7-8 చెరువులు బ్రీచ్ పడి మొత్తం వాటర్ అంతా కూడా మరి పంట పొలాల మీదకి, గ్రామాల్లోకి ఫోర్స్ గా రావటం జరిగింది. మరి కొంతమంది కూడా ఆ వరదలో చిక్కుకుపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వాళ్ళని రాత్రి 12 గంటలు కూడా వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఇటువంటి కష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని, అదేవిధంగా హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపటి నుంచి వాటర్ ట్యాంకర్ ద్వారా కూడా మంచినీళ్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి కావాల్సిన ట్రాక్టర్లు కానివ్వండి, వాటర్ ట్యాంకర్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.